వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. నేను ఇప్పుడే టీ తాగిన ఫ్రెండ్స్. ఈరోజు పని వచ్చేసి బోల్ అయితే వేసుకున్నా, ఇల్లు అయితే ఊడవాలి. ఇవైతే పాప కోసమని ఇట్లా తీసుకొచ్చిన ఫ్రెండ్స్. మొన్ననైతే జాతరలో, కానీ అది ఇట్లా టేపు పెడితే మాత్రం అంటుకుంటలేదు. దీనికైతే ఫెవికిక్ లాంటిది, గమ్ లాంటివి ఇట్లా తీసుకొచ్చి అయితే ఇంకున్నాయి. ఇంకా పాపకి 4 తీసుకొచ్చిన. 4 అంటే 2 ఇట్లా వరుసగా స్టిక్ చేసినా కానీ అవైతే అంటుకోలే ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టేసిన తీసి ఫెవికిక్ తీసుకొచ్చినాకనైతే ఫెవికిక్ తోటి చూడండి ఫ్రెండ్స్, అవి అయితే ఉండడం లేదు. మా పాపాయి బోళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయి, చిట్టి చిట్టి బోళ్ళు. ఇందులో ఏం చేసింది బిడ్డ? ఇక్కడ ఒకటి ఉంది కదా బిడ్డ, ఇగో ఇదేంటిది? పిన్ ఉండను ఇది. మా బాబాయ్ అయితే వాలీబాల్ ఆర్డర్ చేసుకున్నాడు. వాలీబాల్కి వచ్చిన పిన్ ఇది. బోళ్ళు చూడండి అంటే చిన్నగా ముద్దు ముద్దుగా ఉన్నాయి. మనం కూడా ఆడుకునే వాళ్ళం బోల్ ఆట, కానీ మనకు ఇప్పుడు ఇంత లేదు. మా అబ్బాయి అయితే మీకు కూడా ఆర్డర్ చేసుకున్నాను. బాగా అయితే చూపెడతాను మీకు. చూడండి ఏమైంది అట్లా గాలి నింపలేదా? ఎందుకట్లా మరి? ఏమైంది అన్నట్టు? డ్యామేజ్ అయిందా ఇది? వాలీబాల్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. కొంచెం మెల్లగా కొట్టు, దమ్ము తీసుకున్నా. ఇప్పుడే స్కూల్కి వెళ్ళి ఆడినా, ಮತ್ತೆ ఇప్పుడు ఏంటి దాంతో ఎందుకు టెన్షన్ తీసుకోకమా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు సాయంత్రం టీలు తాగుతారా, స్నాక్స్లు తింటారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే టీ అలవాటు, నాకైతే టీ లేదు, తలని వస్తుంది. టీ అలవాటు ఎప్పుడు నాకు సాయంత్రం. చూడండి ఫ్రెండ్స్, మా ఇల్లు అయితే మీకు ఎప్పుడు చూపెడదామన్నా కానీ వీలు ఉండదు. ఈ పిల్లల స్కూల్ డ్రెస్లు అయితే అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ వరుసగా పెట్టుకున్నా, అన్నీ బాబుయే. మా పాప వచ్చేసి విజ్ఞాన్ స్కూల్ డ్రెస్సులు ఇక్కడ పెడతా. ఈ బాబు హై స్కూల్ కాబట్టి బాబు ఇక్కడ ఉంటాయి. వాని జిన్నులు సివిల్ డ్రెస్ రోజు ఇక అవన్నీ తొందరగా దొరుకుతాయని చెప్పి ఇక్కడనైతే ఎదురుగా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. బట్టలు అయితే చిన్న కబోర్డ్ లాంటిది అయితే చూసుకోవాలి, ఇంకా తీసుకురాలేదు. తీసుకొచ్చినాక అన్న సెట్ చేసుకోవాలి. మా చిన్న బీరువా, మినీ బీరువా కదా, అందులోనైతే మా బాబు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడనైతే సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఇప్పుడైతే దండ మీద ఏం లేవు, ఎలాంటి బట్టలు అయితే లేవు. ఈ స్టాండ్లు అయితే మా అమ్మ తీసుకుంది. మా అమ్మ కొనిచ్చిందండి నాకు స్టాండ్. చూడండి ఫ్రెండ్స్, ఇదే స్టాండ్. ఈ స్టాండ్ మన వంట రూమ్లో కానీ ఎక్కడైనా కానీ ఉపయోగించుకోవచ్చు. కానీ నేనైతే ఇక్కడ ముందట అద్దం దగ్గర పెట్టుకుంటే మనకు రెడీ అవ్వడానికి మేకప్ కిట్ దగ్గర ఉంటాయని చెప్పి అయితే నేను ఇక్కడ సెట్ చేసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఇట్లాంటి వస్తువులు ఇట్లాంటివి చాలానే ఉంటాయి, కానీ మా ఇంట్లోనైతే మాకు అది తక్కువ. ఎందుకంటే ఇంకా మేము మొన్న దాకా మాకైతే చాలా ఇబ్బంది ఉండే, ఇంకేం తీసుకోవాలి. కబోర్డ్ లాంటిది కూడా తీసుకోవాలి ముందు కానీ ఇంకొకటి. మా పాపకి ఎందుకు ఇబ్బంది అంటే పాప కోసం చెప్పిన కదా, డిపెండ్ అమ్మని చెప్పి హాస్పిటల్ గట్టి ఇప్పుడు తిరిగేసరికి నాకు సరిపోయింది. ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నదంటే 1 ఇయర్ అవుతుంది నేనైతే ఫ్రీగా ఉన్నబట్టి. ఎందుకంటే ఇన్ని రోజులు మేము పాపతోటే హాస్పిటల్కి తిరిగినాం. ఏ హాస్పిటల్ అంటే హాస్పిటల్కి, ఇక్కడికి వెళ్తే మాటలు వస్తాయి, అక్కడికి వెళ్తే మాటలు వస్తాయి అని చెప్పి అయితే పాపనైతే చూస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఉంది, నా కోసం చెప్తుంది మా అమ్మ అని చెప్పి. తెలుసు ఆమెకు అన్నీ అర్థమైపోతాయి. నేను మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఆమె కోసము అని. నేననే కాదు, ఎవరు మాట్లాడినా కానీ ఆమెకు తెలిసిపోతుంది నా కోసమే మాట్లాడుతుందని. ఆమెకు వినపడేది కానీ తొందరగా క్యాచ్ చేస్తాయి ఫ్రెండ్స్. ఏం చేద్దాం, దేవుడు అట్లా పెట్టిండు ఆమెకు. చిన్న వెంకటేశ్వరుడు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందా, బాగుందా? నేనైతే నాకు ఎక్కడ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాకు నచ్చింది అయితే తీసుకొని ఇంట్లోనైతే ఎక్కడనో ఒక్కడ పెట్టుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఆ టైం మళ్ళీ రాదు, ఆ వస్తువులు మనం కావాలనుకున్నాం మళ్ళీ ఉండే అని చెప్పి నేను మనకు ఎక్కడ మనకు మార్కెట్లో కానీ ఎక్కడ కానీ దేవుని దగ్గర తీర్థయాత్రలకు పోయినా కానీ నేనైతే తీసుకుంటా ఫ్రెండ్స్. ఎవరైనా కానీ వెనుక ముందు ఆలోచించాను. ఎందుకంటే మనకు నచ్చిన వస్తువు ఇంట్లో ఉండాలి అంతే.
మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు. చూడండి ఫ్రెండ్స్, పిల్లలకు స్కూల్కి వెళ్ళి వచ్చిందంటే హోంవర్క్ చేసుకున్నావా బిట్టు? హోంవర్క్ చేసుకున్నావా? హోంవర్క్ చేసుకున్నాక ఆడుకోరి. ఫస్ట్ హోంవర్క్, తర్వాత ఆట మీది, సరేనా? పాప కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే పాప అట్లా మేము పాపతోటి ఇక మా ఆయన నేనైతే సఫర్ అయినాం చాలా పాపతోటి. అందుకని చెప్పి ఇప్పుడిప్పుడే మేమైతే వస్తువులు కొనడం అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడు మొన్ననే టీపై తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి టీపై, ఈ బుక్ ఇక్కడ పెట్టారు అనుకుంటారా? బుక్ ఏం కాదు, ఖాళీగానే ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా కరెంట్ పోతే ఇట్లా ఊపుకోవడానికి అని చెప్పి ఎవి కానీ వేస్ట్ చేయొద్దని నా ఆలోచన ఫ్రెండ్స్. అంతే, ఇట్లా కరెంట్ పోతే ఎప్పుడన్నా కానీ ఉబ్బరిస్తా అని చెప్పి అయితే దాన్ని ఇట్లా సెట్ చేసుకున్నా అక్కడ. అంతే. ఇప్పుడు టీవీ కాడ కూర్చుంటాం కదా మేమైతే, టీవీ దగ్గరనే ఉందని చెప్పి టీవీ కాడ ఇచ్చిన. టీవీ అయితే అటు చూసుకుంటూ మా సార్ అయితే అక్కడనే భోజనం చేస్తాడు. ఇదైతే మనకు డ్రెస్సింగ్ టేబుల్ లాగా పోలేము ఇంకా మేము. డ్రెస్సింగ్ టేబుల్ మా అమ్మ వాళ్ళు మాకు పెళ్ళిలో పెట్టారు. మా అమ్మ వాళ్ళు పెట్టిన వస్తువులు ప్రతి ఒక్కటి ఇంట్లోనే ఉన్నది. కాకపోతే బీరో కొంచెం డ్యామేజ్ అయిందని చెప్పి బయట వేసినాం ఫ్రెండ్స్. ఆ బీరో చూపెడతా అని చెప్పినాం కదా, ఒక వీడియోలో అయితే చూపిస్తాను మీకు. ఇంట్లో ఖాళీ ప్లేస్ ఉంటే ఇట్లా చెట్లు అయితే పెట్టినాం ఫ్రెండ్స్. చూడండి మా అమ్మ వాళ్ళు పెట్టిన బీరో, అది కొంచెం కాళ్ళు దెబ్బైనాయని చెప్పి ఇక్కడ పెట్టినాయి. చెట్లు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే చెట్లు పెట్టుకున్నాం మేము ఖాళీ ప్లేస్లో. హాయ్ చెప్పు ఇస్తా, ఫోన్ కొరకే నువ్వు చూసేది నాకు తెలుసు. కానీ ఎప్పుడు ఫోన్ ఇవ్వాలి, ఎప్పుడు ఆడుకోవాలి, ఇంకా అట్లనే అలవాటు. ఇక కానీ ఏం చేద్దాం, ఆమె కోసం అయితే చాలా హాస్పిటల్ చాలా తిరిగి సఫర్ అయినందుకు అయితే ఏదే దగ్గర తెలియని విషయంలో అయితే ఆ విషయం పాపలు అయితే మొత్తం ఇల్లంతా ఊడుస్తున్నాం. మీకు మధ్యలో ఇవన్నీ చెప్పుకుంటూ అటు ఇటు చేసేసరికి పాప ప్యాన్ వేసింది ఫ్రెండ్స్. ఆమె చాలా నొప్పులు వేసింది. తొందరగా ఇల్లు చేసుకుంటే ఒక పని అయిపోద్ది. పాప స్కూల్ నుండి ఇప్పుడు వచ్చింది. పాపనే స్కూల్ నుండి ఫస్ట్ వస్తుంది, ఎందుకంటే పాపకి 4 o'clock, ఎందుకంటే స్కూల్ టైం పాపకి 8కే, మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి పాపనైతే స్కూల్ నుండి వస్తుంది. బాబు కంటే ఫస్ట్. ఇక బాబుకి హై స్కూల్ టైం తెలుసు కదా అందరికీ, అందుకే వాడు కొంచెం లేట్ వస్తాడు. స్కూల్కి వెళ్ళినా లేటే వెళ్తాడు, మన టైమింగ్స్ లేట్ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, చెప్తానైతే వెళ్తున్నాను. పాపనైతే వచ్చింది, ఫోన్ పట్టుకుంది. నేనైతే చెప్తాను. చెప్పేసరికి అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత అంగడి ఉందో మా ఇంట్లో. మేమైతే ఇంటి ముందర గద్దెలు కూడా కట్టించుకున్నాం ఫ్రెండ్స్. చూడండి అక్కడ నుండి ఇక్కడ దాకా కూర్చోడానికి అన్ని గద్దెలే. కుక్క పిల్లలు వస్తుందా? కుక్క పిల్లలు, చిన్న కుక్క పిల్లలు మా ఇంటికి వచ్చినాయి. ఈరోజు అయితే చుట్టాల్లాగా వస్తున్నాయి కుక్క పిల్లలు. చూడండి ఫ్రెండ్స్, చెయ్యడ్డం ఉంది అనుకుంటా. చుట్టాల్లాగా గెస్ట్లాగా అయితే వస్తున్నాయి. నాడు వెళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దగ్గరలో కుక్కలు ఉండే అవైతే వస్తున్నాయి. వాళ్ళ అమ్మ లేదనుకుంటా, వాళ్ళ మమ్మీ ఎక్కడికి వెళ్ళిందో ఇక్కడికైతే వస్తున్నాయి. మీకు ఇంకా ముందు వీడియోలలో అన్ని నా బాధలు అనేది చెప్పుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా, అన్నీ ఒకటే బ్లాగ్లో చెప్పాలంటే వీడియోనైతే చాలా లెంత్ అవుతుంది. అందుకని చెప్పి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాను అనుకుంటున్నా ఫ్రెండ్స్. నాకు వచ్చింది నేను
నాకు అయితే ఇప్పుడు నాకు నాకు ఇప్పుడు చెప్పడానికి కూడా వస్తలేదు, ఎందుకంటే మనం పని చేసుకుని మాట్లాడితే దమ్మొస్తాయి కదా ఫ్రెండ్స్. అట్లని అటు ఇటు మీకైతే చూపెట్టిన. మా పాప కోసం అయితే కొంచెం ఆ పాప మీద తీసేసరికి అయితే నా కళ్ళలో నీళ్ళగా, ఎందుకంటే ఇక అందుకే కొన్ని కొన్ని విషయాలు ఆమె చెప్పుకుంటూ టాపిక్ డైవర్ట్ చేసుకుంటూ ఇవి అవి చూపెట్టిన వస్తువులు అయితే ఆమె విషయం వచ్చేసరికి అయితే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఏ తల్లికైనా కానీ తన కూతురు అమ్మ అని పిలిస్తే ఎంత సంతోషం ఫ్రెండ్స్. ఆ జన్మ ధన్యమే. ఆ రోజుకైతే నాకు నా పాప పిలిచిన రోజు నా జన్మ ధన్యం. అంతవరకు నా లైఫ్ అనేది ఫుల్ఫిల్ కాదు. పాప కోసమే నాకు టెన్షన్ అనేది. అందుకని చెప్పి పాప కోసం ఒక్కొక్క టాపిక్ మాట్లాడుకుంటూ మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసుకుని అయితే మీకైతే షేర్ చేసుకున్నా. ప్లీజ్ నచ్చితే ఈ వీడియో కనుక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్ఎస్ అగ్రికల్చర్ బ్లాగ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. మీరు ఇట్లా నన్ను ఎంకరేజ్ చేస్తే మీకు ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మా ఫ్యామిలీలో ఎక్కువ యూట్యూబ్ అంటే ఎవరు సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. అందుకని చెప్పి మా ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ కనబడరు. నేను, మా ఆయన, మా పాప, మా పిల్లలు అంతే. అందుకే మా ఫ్యామిలీ వాళ్ళు అయితే ఎక్కువ యూట్యూబ్లో రారు, కనబడరు. యూట్యూబ్ అంటే వాళ్ళకి అసలు నచ్చదు. కాకపోతే మా సార్ సపోర్ట్ ఇవ్వడం వల్ల నేనైతే ముందుకు వచ్చిన. వాళ్ళు కూడా కనబడతారు కావచ్చు, చూద్దాం ముందు ముందు. ఎవరి ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎందుకు అందరినీ ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను కూడా ఎవరిని లాగను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. బాయ్. ఓకే ఫ్రెండ్స్. పాపకు మాట్లాడితే బాయ్ చెప్పేది, బాయ్ అని చెప్పక పాప అంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఉన్న కొద్ది బాధ అనిపిస్తుంది. మా పాపతో మళ్ళీ నేనైతే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.